శ్రమ ఎందుకు వచ్చింది? పెద్దలు గుమ్మముల దగ్గర కూడుట మానిరి, యవ్వనులు సంగీతం మానిరి, సంతోషమా మా హృదయము విడిచిపోయెను, నాట్యము దుఃఖంగా మార్చబడింది. ఇప్పుడు అనుకుంటున్నారు కదా, మేము పాపం చేసాం, మాకు శ్రమ వచ్చింది కదా, మరలా వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మరలా పాడొచ్చు, స్తుతించొచ్చు, ఆరాధించొచ్చు ఉండగలిగితే వాళ్ళు అదే కోరుతున్నారు ప్రభువుని. మా పూర్వస్థితి మాకు మరలా కలుగచేయి. శ్రమ కలగక మునుపు వీరు ఏం చేస్తున్నారు? చేయవలసిన పని చేయట్లే. పాడటాలు లేవు, కూడటాలు లేవు, ప్రార్థించడాలు లేవు, ఆరాధించడాలు లేవు, లోబడటం లేదు, దేవునికి ఇష్టడుగా బ్రతకడం లేదు, నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోవటం లేదు. ఇవన్నీ జరుగుతున్న తర్వాత శ్రమ వచ్చింది. శ్రమ కలగక మునుపు నేనేం చేశాను? త్రోవ విడిచి తిని. శ్రమ కలగటం నాకు మేలు అనుకునేది ఎవరు? శ్రమ కలుగుట మేలు అనుకునేది ఎవరు? నేర్చుకుందాం అనుకునేవాడు, బాగుపడదాం అనుకునేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బాగుపడదాం అనుకున్నవారు ఏం చేస్తారంటే, నాకు శ్రమకు